ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ గదిలో మేడంతో పాటు జైసార్ ఉండాలి కదా, వీడున్నాడేంటి? అంటే ఏదో జరుగుతుంది. మా ఇద్దరి మధ్యలో నుంచి నిన్ను ఎలిమినేట్ చేసే ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చిందిరా. వయ్యారంగా రాస్తారేంటే పసుపు? తొందరగా రాయండి. ఆ రోకలికి కంకణాలు కట్టండి, బొట్లు పెట్టండి. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళి అవతలికి. పనులేం చేయట్లేదు కదా బామ్మ, ఊరికే నించోడం కూడా తప్పేనా? సర్లే, తనతో పాటు నేను కూడా వెళ్తాను. రా తులసి. ఒరే, అవసరం లేదులే, ఉండండి. రేయ్, ఎక్కడా ఎవరికి లోటు రాకూడదు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నాన్న. ఆ చైర్మన్ గారు నమస్కారం. అవునవును, పెళ్లి పనుల్లోనే ఉన్నాను. ఈ పెళ్లి తర్వాత ఈ ఇంట్లో నెక్స్ట్ ప్రోగ్రామ్ దీన్ని పంపించేయడమే. బామ్మ, పెళ్లికి ముందు ఇలా పసుపు ఎందుకు దంచుతారు? కారం దంచితే బాగుండదని. కానిండి కానిండి, పసుపు దంచండి. పని పాట ఉండదు, సిగ్గు లేకుండా అన్నిటికీ వచ్చేస్తుంటారు. బామ్మ, అదిగో ఈ పెళ్లికి పట్టాలని దిగారు. ఏంటమ్మా నువ్వు అనేది? అటు చూడు. ఇంట్లో నుంచి బయటికి రావద్దని ముందే చెప్పుండాల్సింది. ఆగండి. ఎందుకు వచ్చారు? ఏముందని వచ్చారు? అన్నయ్య, వెళ్ళండి బయటికి. నాన్నా, బామ్మ ఆగండి. వీళ్ళని ఇక్కడికి నేనే పిలిచాను. నువ్వు పిలిచావా బాబు? అవును బామ్మ. నువ్వు పిలిచావు బాబు? అవును అంకుల్. పెళ్లికి అమ్మా నాన్నలు రాలేకపోతున్నారు కదా, అందుకే అమ్మా నాన్నల ప్లేస్లో కూర్చుని మా ఇద్దరిని బ్లెస్ చేస్తారని నేనే రమ్మన్నాను. ఆ రోజు నిశ్చితార్థంలో ఈ ఆంటీయే కదా మా అమ్మ స్థానంలో కూర్చుంది, మర్చిపోయారా? ఓం నారాయణాయ నమః. అమ్మా, వచ్చేలా కూర్చోండి. పర్వాలేదు బాబు. పర్లేదు, రండమ్మా. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. అమ్మా, తీసుకోండి.
అవును బాబు, నిజమే, గుర్తొచ్చింది. పదండి బాబు, లోపలికి వెళ్దాం. ఏమండి, ఒకసారి కీర్తితో మాట్లాడొస్తాను. ఇప్పుడు నువ్వు మాట్లాడినంత మాత్రాన తన మనసు మారుతుందంటావా లక్ష్మి? ఇప్పుడు తప్పితే మళ్ళీ మాట్లాడే అవకాశం రాదు కదా నాన్న. వెళ్తాను. అమ్మా కీర్తి, ఈ పెళ్లి ముహూర్తానికి టైం దగ్గర పడుతోంది. అయితే ఒక్కసారి ఈ పసుపు కొట్టే కార్యక్రమం అయిపోతే ఇంకా మన చేతుల్లో ఏముండదు. మేము హరీష్ గురించి ఎంత బాధపడుతున్నామో నీ భవిష్యత్తు గురించి కూడా అంతే ఆలోచిస్తున్నాం. ఎక్కువ టైం లేదు కీర్తి. ఈ పెళ్లి వద్దని చెప్పి ఎలాగోలా నువ్వే ఆపేయాలి. లక్ష్మి, లక్ష్మి, నువ్వు వచ్చిన పనేంటి, చేస్తుందేంటి? అబ్బాయి తరపున పెద్ద మనిషిగా వచ్చి పెళ్లి ఆపమని పెళ్లి కూతుటే చెప్తావా? ఏయ్! పెళ్ళయ్యేదాకా నువ్వు ఇక్కడ ఉండాలంటే అధిక ప్రసంగం చేయకుండా నోరు మూసుకుని ఒక మూలన పడుండు. అంతేగాని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఆహా, సీను అత్తిరిపోయింది. ఆ తాళి అలాగే లాగేసుకో బామ్మ, సను వదిలిపోతుంది. లాగేసేయ్, త్వరగా లాగేసేయ్. నువ్వు కీర్తి మెడలో తాళి పడకుండా చేస్తే నేను దీని తాళి లేకుండా చేస్తాను. జాగ్రత్త. అమ్మా, మీకు దండం పెడతానమ్మా. తనేదో తెలియక చేసింది. తన తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. బామ్మ ఏంటిదంతా? ముందు తాళొద్దులు. చిత్తు, నువ్వు ఈ విషయంలో మాత్రం తల దూర్చొద్దు. కీర్తి పెళ్లి జరగనిస్తావా లేక నీ బిడ్డ తాళి తెంచమంటావా? ఆలోచించుకోండి.